హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు నేను నార్మల్ రైస్‌తో వెజిటబుల్ పులావ్ దాంట్లో కాంబినేషన్‌గా ఆలు కుర్మా అయితే చేస్తున్నాను. ఇది చాలా ఈజీగా అలాగే త్వరగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. నా స్టైల్‌లో నేనెలా చేస్తాననేది చూసేయండి. ఫస్ట్ గ్యాస్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూను ఆయిల్ యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులో బిర్యానీ మసాలా అన్నీ యాడ్ చేసుకోవాలనమాట. ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు అలాగే నేను ఇందులో జీడిపప్పులు కూడా యాడ్ చేశాననమాట. మన ఇష్టము అది ఆప్షనల్. తర్వాత యాలుకలు ఒక 2, కొంచెం జీలకర్ర యాడ్ చేశాను. దీన్ని ఒక నిమిషం పాటు కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. గ్యాస్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలనమాట. అలా ఫ్రై అవ్వడం వల్ల ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది. మసాలా ఫ్లేవర్ అనేది. ఆ తర్వాత కట్ చేసుకున్న ఒక హాఫ్ ఆనియన్ అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక 4 పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి కూడా ఒక 2 మినిట్స్ అలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలనమాట. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ. అడుగంటకుండా చేసుకోవాలనమాట. అడుగంటిందంటే టేస్ట్ మారిపోతుంది. సో, గ్యాస్‌నైతే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుకుంటూ చేసుకోవాలి. ఆ తర్వాత వెజిటబుల్స్ ఉన్నాయి కదా! నేనైతే ఒక టమాటో, అలాగే ఒక క్యారెట్టు, ఒక బంగాళదుంప అయితే కట్ చేశాననమాట. వీటిని బాగా వాష్ చేసుకొని, బంగాళదుంప, క్యారెట్ తొక్క తీసుకొని, అలాగే ఒక టమాటో ఇవన్నీ ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీడియం సైజులో ముక్కలుగా. వీటన్నిటినైతే యాడ్ చేసుకుంటున్నాను. వీటిని కూడా అడుగంటకుండా కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలనమాట. గ్యాస్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను. దీన్ని కూడా బాగా కలుపుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఏంటంటే రైస్ కూడా ఉడకాలి కాబట్టి టేస్ట్‌కి తగినంత యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం బిర్యానీ మసాలా, కొంచెం ధనియా, జీరా పౌడర్ కూడా యాడ్ చేశాను. చిన్న స్పూన్ అనమాట అది. బిర్యానీ మసాలా కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా అయిన తర్వాత రైస్ యాడ్ చేసుకుంటున్నాననమాట. ఈ రైస్ కూడా నేను 2 అవర్స్ ముందు బాగా నీట్‌గా వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకోవటం వల్ల బిర్యానీ పలావ్ అనేది చాలా టేస్ట్ బావుంటుందనమాట. ఇది రైస్ యాడ్ చేసుకున్న తర్వాత వెజిటబుల్ ముక్కలు, రైసు అన్నీ కలిసేలాగా కలుపుకోవాలనమాట. కలుపుకున్న తర్వాత వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను 1 గ్లాసు రైస్ తీసుకున్నాను. దానికి గాను దగ్గర దగ్గర 1:30 గ్లాస్ పైన అంటే దగ్గర దగ్గర 2 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను. మూత పెట్టేసాను. పక్కనైతే నేను కర్రీకి రెడీ చేసుకుంటున్నాను. బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని, తర్వాత కొంచెం జీలకర్ర, పోపు దినుసులు యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులో కొంచెం పచ్చిమిర్చి ఒక 3 చీలికలు, అలాగే ఒక హాఫ్ ఆనియన్ కట్ చేసేసుకున్నాననమాట. ఇవి కొంచెం అల్లం కూడా యాడ్ చేసుకొని ఫ్రై అయ్యాక టమాటాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. టమాటాలేంటంటే మన క్వాంటిటీకి తగినంత యాడ్ చేసుకోవాలనమాట కట్ చేసుకొని. ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మగ్గిపోయిన తర్వాత తగినంత సాల్టు, తగినంత కారం యాడ్ చేసుకోవాలనమాట. కారం కూడా స్పైసీకి తగినంత యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం ధనియా, జీరా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత కొంచెం కలుపుకొని మసాలాలన్నీ కలిసేలాగా మూత పెట్టుకొని ఒక 1 మినిట్ అలాగా ఉడికించుకోవాలి. నాకైతే పక్కన రైస్ కూడా రెడీ అయిపోయింది. ఈ రైస్ ఏంటంటే ఒక 3 విజిల్స్ వచ్చాయంటే సరిపోతుంది. రైస్ కూడా చాలా బావుంటదనమాట. మన నార్మల్ రైస్‌తో చేసినా కూడా. ఈ వెజిటబుల్ పులావ్ ఏంటంటే మన నార్మల్ రైస్‌తోనే మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి చేసి పెట్టొచ్చు. చాలా టేస్టీగుంటుంది. ఈ పక్కన ఈ టమాటాలవి మగ్గిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకోవాలండి. 5 మినిట్స్ ఉడికించుకున్నామంటే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని టమాటాలు మగ్గిపోతాయి. తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఉడికించిన బంగాళదుంప ముక్కలు, అలాగే కొంచెం కొత్తిమీర కట్ చేసుకున్న కొత్తిమీర కూడా ఏసేసుకున్నాను. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ కలుపుకొని ఉప్పు, కారం అవి టేస్ట్ చేసుకోవాలనమాట. టేస్ట్ చూసుకోవాలి సరిపోయిందో లేదా ఉప్పు, కారం అని. నాకైతే సరిపోయింది. తర్వాత ఒక 6 మినిట్స్ అలా ఉడికించుకున్నాను. రెడీ అయిపోయింది రైస్ కర్రీ అయితే. దీని కాంబినేషన్ చాలా బావుంటుంది. టేస్ట్ కూడా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి.